మొత్తానికి ఇక మరి ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ పెట్టి వీళ్ళు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇలా ఒక ముచ్చట ఏంటంటే అసెంబ్లీలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లో బీజేపీ వాళ్ళు 8 సీట్లు కొట్టుకుర్రు. మళ్ళీ 6 నెలలకే పార్లమెంట్లో మళ్ళీ 8 సీట్లు గుంజుకొచ్చారు. అసెంబ్లీలో 8, పార్లమెంట్లో 8. నిన్న అలా ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో 2 గుంజుకొచ్చాయి. ఇక నీ బలం ఇక గీనే కనపడుతుంది. ఉత్తర తెలంగాణలో మీ 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 ఇలాగే ఇదా, మీ రాజ్యమే ఇదా, మీరు పుట్టి పెరిగిందే ఇదా, మీరు నడయాడిన నేలే ఇదా, మీ మాతృభూమే ఇదా. ఇక మరి గీనే ఈ బీజేపీ కోళ్ళలాగా ఈ రకంగా బలం పెంచుకొని పోతున్నాయి. పార్లమెంట్లో అటు చీకటి వ్యవహారమే అనే సోషల్ మీడియా కూడా కూసి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా చీకటి వ్యవహారం అనే సోషల్ మీడియా కూడా కూస్తూనే ఉంది. ఇక మళ్ళీ ఇప్పుడు మీరు ఓరుగల్లులో సభ పెట్టి ఏం సాధిస్తారు, ఏం మలుపుకొస్తారు, ఏం చేస్తారు? జనాల ఆపోచన ఇంకా తీరకనే పాయే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇంక ఏం చేస్తుందో చూద్దాం. ఒరే నీకు 10 ఏళ్ళు టైం ఇస్తే ఈయనకు 5 ఏళ్ళని ఇయ్యద్దా? నువ్వు 10 ఏళ్ళల్లో ఇగో నువ్వు ఎలగబెట్టిన పనులు ఇగో గిది కదా ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. మరి వీళ్ళు నిండా 2 ఏళ్ళు కూడా కాలేదు, వీళ్ళకు 5 ఏళ్ళైనా టైం ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కొంతమంది మరి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చీకటి దోస్తానము బీజేపీ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా కూడా కోడై కూస్తుందిలా. లేకపోతే వీళ్ళకి బలం ఎక్కడిది?